గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవించుకుని త్వరలోనే నెక్స్ట్ సినిమాకి రెడీ అవ్వాలని చూస్తున్నాడు. అయితే రామ్ చరణ్ ఢీకొట్టే మొనగాడు ఎవడనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా నడుస్తుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమా రాబోతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి చరణ్ కి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. హీరో పాత్రకు కావాల్సిన ఫిట్నెస్ లుక్ ని సిద్ధం చేసేందుకు రామ్ చరణ్ ని రెడీ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా గ్లోబల్ రీచ్ లో ఉండేలా ప్లాన్ చేశాడంట బుచ్చిబాబు. ఇక చరణ్ 16వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో హీరో చాలా బలవంతుడిగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అతన్ని ఢీకొట్టే విలన్ పాత్ర ఎవరు నటిస్తారనే దానిపైనే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. శత్రువు ఎంత బలంగా ఉంటే హీరో కూడా అంతే బలంగా ఉంటాడు. అందుకే కొన్ని సినిమాల్లో హీరో పాత్రతో పాటు విలన్ రోల్స్ కి కూడా సూపర్ క్రేజ్ వస్తుంది. అయితే RC16 సినిమాలో ఎవరు రామ్ చరణ్ తో ఫైట్ చేస్తారనే విషయంపై కొన్ని వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ కి విలన్లుగా పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. మరి చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ విలన్ గా నటిస్తారా లేదనేదే తెలియాల్సి ఉంది. ఆల్రెడీ ఇక్కడ నటినట్లయిన బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్తులు ఇప్పటికే తెలుగు సినిమాల్లో విలన్లుగా చేస్తున్నారు. మరి చరణ్ సినిమాకు వారిని రిపీట్ చేస్తారా, కొత్తగా ఎవరినైనా ప్రయత్నిస్తారా లేదనేదే బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. స్టార్ కాంబో సినిమాలంటే క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. చరణ్ సినిమా అంటే ఇంకా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. వాటికి ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నాడట. మరి చరణ్ నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే ఐడియా వచ్చేసింది. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో కాస్టింగ్ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మరి రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.